దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి, ఆయన కృపలో మనలను సంరక్షించి, మన జీవితాల్లో మరి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా నేడు సంఘముగా చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆది కాండము 22వ అధ్యాయము మొదటి 8 వచనములు చదువుకున్నాం. దీనికి రెండవ భాగముగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా మీరు నోట్ చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ రెండు వాక్య భాగాల్లో నుండి విశ్వాసం యొక్క అంతస్తులు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ది హైట్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క అంతస్తులు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనం అందరం కూడా యేసు క్రీస్తునందు విశ్వాసులముగా, దేవుని బిడ్డలంగా, ఆయన ప్రజలంగా పిలువబడుతూ ఉన్నాం. అయితే మనము కలిగి ఉన్న విశ్వాసం యొక్క పరిమాణం, విశ్వాసం యొక్క కొలత ఎంత ఉన్నదో అనే ఒక గ్రహింపు, అవగాహన, పరిశీలన మనకెంతైనా అవసరం. మన విశ్వాసం యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు, ది మెజర్మెంట్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క కొలతలు ఎలా ఉన్నవో మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత మన అనుదిన విశ్వాస జీవితంలో మనకెంతైనా ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం కలిగి ఉన్న విశ్వాసం యొక్క పరిమాణం, అది అల్ప విశ్వాసమా, లేదా అవిశ్వాసమా, లేకపోతే అర్ధ విశ్వాసమా? ఇవేమి కాదు, పరిపూర్ణమైన విశ్వాసమా? ఎలా ఉంది మన విశ్వాసం యొక్క స్థాయి, మన విశ్వాసం యొక్క స్థితి? మనం కలిగి ఉన్న విశ్వాసం యొక్క పరిమాణం, దాని మొత్తం కొలత ఎలా ఉంది అనే పరిశీలన ఎప్పుడైనా మనం చేసుకున్నామా? ఈ పరిశీలన మనకు ఎంతైనా అవసరం. మన విశ్వాసం యొక్క పరిమాణాన్ని కొలుచుకోవడం మనకు ఎంతైనా అవసరం. మన విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసంగా లేకపోతే, దేవుడు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఆ విశ్వాసం అనేది మనలో లేకపోతే, మనం విశ్వాసులమని పిలువబడినా కూడా ప్రయోజనం ఉండదు. విశ్వాసులమని చెప్పుకోవడానికి పేరుంటది కానీ, ఆ విశ్వాసమును సరి అయిన కొలతలో, లేదా విశ్వాసం యొక్క పరిపూర్ణతలో పరిపక్వత చెందకుండా జీవించినట్లయితే, అది పేరుకు మాత్రమే విశ్వాసి లేదా విశ్వాసులని పిలువబడడానికి తప్ప ప్రయోజనకరమైన విశ్వాసముగా ఎంత మాత్రము ఉండదు అనేది మనము గమనించవలసిన అవసరత మనకి ఉంది. అసలు విశ్వాసమును గుర్చిన నిర్వచనం ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసం యొక్క నిర్వచనం. దీనికి జవాబుగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడి ఉన్న మాట మనం చదువుదాం. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకును రుజువునై ఉన్నది. దట్ ఈస్ ద ఫెయిత్, డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క నిర్వచనం ఈ 11వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం అంటే ఏమిటో మాటల్లో చెప్పిన సందర్భం బైబిల్లో ఇదొకటే. బైబిల్ యొక్క గ్రంథం అంతటిలో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని తెలియచేసిన వచనం ఇది మాత్రమే. అయితే ఈ విశ్వాసంలో రెండు విషయాలు ఉన్నాయి, రెండు పరమార్థాలు ఉన్నాయి విశ్వాసములో. అవి మనం తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే రాబోయేవి అనేది మొదటి విషయం. రాబోయేవి అంటే జరగబోయేవి, వాటి కొరకు కనిపెట్టుకొని చూడటం విశ్వాసం. అంటే అది రేపు జరుగుతుంది, లేకపోతే నెల రోజులకో, ఆ పైన 2 నెలలకో జరుగుతుంది అనేది ఒక విశ్వాసం. అంటే మనకి ఉద్యోగం రాబోతుంది, వివాహం జరగబోతుంది,
ఒక ఇల్లు కట్టుకోబోతున్నాం, వ్యాపారంలో అభివృద్ధి చెందబోతున్నాం, మన ప్రయత్నం నెరవేరే రోజు రాబోతుంది. ఇది ఒక విశ్వాసం. విశ్వాసంలో ఉన్నటువంటి ఒక విషయం ఇది. రాబోయే వాటిని మనం ఆశించి ఆసక్తితో ఎదురు చూసేదాన్ని విశ్వాసం అంటారు. రెండవది ఏంటి? కంటికి కనిపించనివి, అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? కంటికి కనిపించనివి అని అన్నమాట. అదృష్టము అనే మాట మీకు తెలుసు కదా. అదృష్టం, అదృష్టము అంటే కంటికి కనిపించనిది అదృష్టం. దృష్టి, అదృష్టి అంటే ఏంటి? కంటికి కనిపించనిది అదృష్టం. అంటే మనం ఊహించకుండానే, మనం చూడకుండానే, మనం ఆశించకుండానే జరిగిపోయిన దాన్ని ఏమంటారంటే అదృష్టం అంటారు. అంతే తప్ప ఇదేదో పెద్ద మరొక విషయం కాదు. అదృష్టం అనే మాట ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. మన కంటికి కనిపించని దాన్ని ఏమంటారండి? అదృష్టము అంటారు. కనుక ఇక్కడ కంటికి కనిపించనివి ఉన్నాయి, దాన్ని విశ్వసించడమే అసలైన విశ్వాసం. ఉదాహరణకు అబ్రహాం గారి దృష్టాంతం చదువుకున్నాం మనం ఆదికాండం 22వ అధ్యాయంలో కదా. ఆయన కుమారుడు బయలుదేరి పర్వతం మీదకు వెళ్తున్నారు. కుమారుడు అడిగాడు, తండ్రి జవాబు చెప్పాడు, గొర్రె పిల్ల ఏది అని. అయితే గొర్రె పిల్లను దేవుడిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు అనే విశ్వాసం యొక్క ఉన్నతమైన స్థాయి అబ్రహాం గారిది. గొర్రె పిల్లని ఇస్తాడు, లేదా దహన బలి పశువును ఆయన ఇస్తాడు అనేది. ఇప్పుడు మనతో లేదు, కానీ అక్కడ ఆ సమయానికి దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. నిజంగానే అబ్రహాం గారు తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పెట్టే వరకు, కత్తి ఎత్తి తన కుమారుడి మీద వేసే వరకు ఆ గొర్రె పిల్ల కనబడలా. ఓకేనా? అక్కడ పశువు కనబడలేదు. కానీ ఆ కత్తి ఎత్తి వేసే సమయంలో గొర్రె పిల్ల కనిపించింది. అంటే ఆ పశువు, దహన బలి పశువు అక్కడ కనిపించింది. అదే అసలైనటువంటి విశ్వాసం. అంటే దేవుడు చూసుకుంటాడు అనేది ప్రబలమైన విశ్వాసం అయితే, ఆఖరి క్షణంలోనైనా దహన బలి పశువును దేవుడిస్తాడు, ఆయన ఇక్కడ ఉంచాడు అనేది విశ్వాసం యొక్క చివరి అంతస్తుతో కూడినటువంటి పరిణామం అనమాట. దట్ ఈస్ వెరీ హైయెస్ట్ ప్లేస్ అనమాట. విశ్వాసం యొక్క స్థాయి, అంత ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడమే అబ్రహాం గారు ఆయన జీవితం మనకు నేర్పించింది. కాబట్టి ఈ అబ్రహాం గారి దృష్టాంతంలో మనకు కనిపించినటువంటి విషయం విశ్వాసం యొక్క తారాస్థాయి, అత్యున్నతమైనటువంటి స్థాయి. అంత ఎత్తులో ఉంది అబ్రహాం గారి యొక్క విశ్వాసం. ఇది మనం చెప్తాం, ఆలోచిస్తాం, కానీ అనుభవానికి వచ్చేసరికి చాలా కష్టతరం అవుతుంది. ఆఖరి క్షణం వరకు విశ్వసించడం అనేది విశ్వాసీ జీవితానికి అంతగా ఒక్కొక్క పర్యాయము అనుకూలించదు. దేవుని కార్యాలు ఆలస్యమయ్యేసరికి, ఆయన చేయవలసింది చేయడానికి కొంత జాప్యమయ్యేసరికి మన గుండె కలవరిస్తుంది, మన హృదయం కలత చెందుతుంది, మన మనస్సు కకావికలం అయిపోతుంది. ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఎలా, ఏ రీతిగా నేను దీన్ని జయించగలను, ఏ రీతిగా అధిగమించగలను, ఏ రీతిగా ముందుకు వెళ్ళగలను అనే ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైన ఒత్తిడి మనల మీద పనిచేయడానికి అది ప్రయత్నం చేస్తుంది. అయితే ఆఖరి స్థాయిలో, ఆఖరి క్షణంలో ఆ దహన బలి పశువును దేవుడిచ్చాడు. విశ్వాసం యొక్క అంతస్తును అబ్రహాం గారి యొక్క విశ్వాసము లోకానికి చూపించింది. రెండవ ఉదాహరణ మనం చూసినప్పుడు, యేసు ప్రభు సీమోనుదైన పేతురు ధోని ఎక్కాడు. ఆయన ధోనిలో నిలబడి ఉన్నంతసేపు మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ సీమోన్ను పిలిచి నీ ధోని లోపలకు నడిపించు అని అన్నాడు. ఎందుకని అనంటే, ఇప్పుడు నీ వలవయ్యి చేపలు పడతాయి అని చెప్తున్నాడు ఈయన. కానీ సీమోను పేతురు అంత తేలికైన మనిషా? చేపలు పట్టే విషయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నాకు తెలుసు చేపలు ఎక్కడ దొరుకుతాయో, ఎప్పుడు దొరుకుతాయో, ఎలా దొరుకుతాయో. ఎందుకంటే నేను చేపలు పట్టే వ్యక్తిని, నేను ఆ సీనియారిటీ ఉంది నాకు, ఆ అనుభవం ఉంది నాకు. పైగా నువ్వేమన్నా తక్కువసేపు మాట్లాడావా, తక్కువసేపు ప్రసంగించావా? నా ధోనిలో ఎక్కి 2-3 గంటలు మాట్లాడావు. అంతసేపు నేను ఇక్కడ కూర్చున్నా,
ఇప్పుడేమో బారుడు పొద్దెక్కింది. సూర్యుడు మన నెత్తి మీదకి వచ్చాడు. ఎండ చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు నన్ను వల వేయమంటావా? ఏమండి? అంటే ఏంటి? చేపలు ఎప్పుడు దొరుకుతాయి? రాత్రి వేళ. ఆ చల్లదనానికి పైకొస్తాయి చేపలు. ఆడుకోవడానికి పైకొస్తాయి. అప్పుడు వలకి అవి అందుబాటులో ఉంటాయి. నువ్వేమో బారుడు పొద్దెక్కాక, చేపలు బాగా అడుక్కెళ్ళిపోయాక, ఇప్పుడు వల వేయమంటున్నావు అని అనుకున్నాడు. ఎంత అనుకున్నప్పటికీ ఒక మాట అన్నాడు చూసారా? అయినను నీ మాట చొప్పున వల వేతును. అది. దట్ ఈస్ ఫెయిత్. అదే అసలైన విశ్వాసం. నీ మాట చొప్పున వల వేస్తాను. అయినను నీ మాట చొప్పున వల వేస్తాను అని వల వేశాడు. ఎన్నడూ పట్టనంత విస్తారమైనటువంటి చేపల్ని పట్టాడు. వల పిగిలిపోయేంత చేపలను పట్టాడు. గొప్ప అద్భుతాన్ని చూశాడు ఆయన జీవితంలో. దానికి గల కారణం ఆయన మాట మీద ఉంచిన విశ్వాసం. ఈ ఎండవేళ చేపలు ఉండవు. ఈ ఎండవేళ చేపలు దొరకవు. రాత్రంతా ప్రయాసపడ్డాను. ఇప్పుడు కూడా నాకు ప్రయాసే. నాకు తెలిసిపోతుంది విషయం అని అనుకున్నప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు చూసారా? అది అసలైనటువంటి విశ్వాసం. కనుకనే ఆయన మాట వలన వల వేసి విస్తారమైనటువంటి చేపలను పట్టాడు సీమోను పేతురు. దాని యొక్క ప్రోత్సాహకరమైనటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు మాట మీద ఉంచిన విశ్వాసం. ఒక రోజున యేసు ప్రభు ఆయన శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సమరయ స్త్రీ దృష్టాంతంలో అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో ఒక పొలం కనిపించింది యేసు ప్రభుకి. ఆయన శిష్యులను అడుగుతున్నాడు, ఈ చేనులోని పైరు, ఈ పంట ఇంకా ఎంత కాలానికి చేతికొస్తుంది అని అడిగాడు యేసు ప్రభు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 3-4 నెలలు పట్టొచ్చండి అన్నారు. అప్పుడు వారితో యేసు ప్రభు చెప్పిన మాట చూద్దాం మనం. 35వ వచనంలో, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి పోయిటకు వచ్చి ఉన్నవని వారితో చెప్పాడు. అది అసలైన విశ్వాసం. మీ కన్నులెత్తి చూడుడి. ఎలా చూడాలి? విశ్వాసముతో చూడండి. ఆ చేను పచ్చిగా ఉంది మీ కన్నులకు, కానీ విశ్వాసంతో చూడండి. ఇప్పుడే అది తెల్లబారి ఆ చేను కోయుటకు సిద్ధముగా ఉండుట మీరు చూస్తారు అని చెప్పాడు. సాధ్యాసాధ్యములు వశ్యమై ఉన్న యేసు ప్రభు అక్కడ ఉండగా ఆయన మాటకు తిరిగే ఉంది. మనం విశ్వాసం ఉంచాలి, కానీ విశ్వాసాన్ని కనపరుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, కానీ ఆయన తన కార్యములు చేయుటకు ఎటువంటి ఆటంకము ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు శిష్యులు మాటి మాటికి ఆయన చేత ఒక మాట పడేవారు. అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు అని మాటి మాటికి అనిపించుకునేవాళ్ళు శిష్యులైన వారు యేసు ప్రభుతో. ఈయన మాటి మాటికి ఇలాగే అంటున్నాడు మనల్ని, ఎన్నాళ్ళు పడతాం ఈ బాధ? అసలు అల్ప విశ్వాసులారా అని మనం ఎందుకు అనిపించుకోవాలి? ఇక మీదట ఆ మాట ఆయన చేత అనిపించుకొనకుండునట్లు రండి వెళ్దాం ఆయన దగ్గరికి అనుకున్నారు. ఎవరు సారథ్యం వహిస్తారు ఇప్పుడు? పేతురు గారు ఉన్నాడు కదా పెద్దన్న, ఆయనే ఉంటాడులే మన ముందు, అడుగుతాడులే అని. ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు అడగాలబ్బాయి అని అనుకుని మొత్తం మీద వీళ్ళందరూ కూడగలుపుకొని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నిలబడి వచ్చారు యేసు ప్రభు దగ్గర. అది లోకాసు వార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి ఒక సమూహంగా వచ్చి వాళ్ళు ఏం అడిగారో చూద్దాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడిగిన మాట, అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు. దేవునికి స్తోత్రం. అది అసలు విషయం. ఎన్నాళ్ళు అంటారండి మమ్మల్ని అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, అర్ధ విశ్వాసులారా, విశ్వాసం లేనోళ్ళారా అని ఎంతకాలం అంటావు ప్రభువా? ఇక మీదట నీవు అలాగ అనుకుంటున్నట్లు, మేము ఆ మాట అనిపించుకొనకుండునట్లు మా విశ్వాసాన్ని పరిపూర్ణం చెయ్యి అని అన్నారు. అది వారు చేపలు పట్టుకునే జాలరులైనప్పటికీ వారు జ్ఞానవంతులు. ఏమండి, విద్యా విహీనులైనప్పటికీ వారు తెలివి గలవాళ్ళు. ఏది ఏ సమయానికి అవసరమో అది బాగా వారికి తెలుసు. ఇప్పుడు మనకు కావలసింది ఏంటంటే ఈ చేపలు పట్టడమా, లేకపోతే ఏదో సమకూర్చుకోవడమా, సంపాదించుకోవడమా కాదు, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అందుకు నడుం బిగించుదాం రండి.
కూడబలుక్కొని వెళ్దాం రండి అనుకొని వచ్చారు. యేసు ప్రభుని వారు అడిగారు. నిజముగా వారి విశ్వాసం వృద్ధి పొందింది, చాలా అభివృద్ధి పొందింది. వారికి యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఒక ఆశీర్వాదం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేయును అని చెప్పాడు కదా. నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు లాగానే ఆయన శిష్యులు కూడా గొప్ప కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, పేతురు యోహానులు రోడ్డు వెంబడి నడిచి వెళ్తే వారి నీడపడి రోగులైన వారు బాగుపడాలని ఆ రోడ్డు ప్రక్కన రోగులైన వారందరినీ పడుకోబెట్టారు. లేవలేని వారిని, నడవలేని వారిని, కూర్చోలేని వారిని, చాలా బలహీనులైన వారిని ఆ రోడ్డు ప్రక్కనే పడుకోబెడితే పేతురు యోహాను నీడ పడి వారు బాగయ్యారు. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ ఇట్ ఈస్ రియలీ. వారు అంతటి గొప్ప విశ్వాసములోనికి రావడానికి ఇదే నాంది, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు. విశ్వాసములో మనం అట్టడుగు స్థితిలో ఉండకూడదు. అపోస్తలుల యొక్క విశ్వాసం మీద, అబ్రహాం గారు మనకిచ్చిన విశ్వాసం మీద మన జీవితాలని అంతకంతకు ఎత్తైనటువంటి భవనంగా నిర్మించుకోవాలి, పటిష్టంగా కట్టుకోవాలి. విశ్వాసంలో మనము తారాస్థాయికి చేరుకోవాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్న విశ్వాసపు అంతస్తులను గురించి చూద్దాం మనం. మొదటిది పరీక్షింపబడిన విశ్వాసం. పరీక్షింపబడిన విశ్వాసం మొదటిది. ఇది పేతురు రాసిన ఆయన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడి ఉంది. చదువుదాం మనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పాడు. నిజంగా ఎంత గొప్ప మాట అండి ఇది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. పాత బంగారాన్ని అగ్నిలో వేస్తే ఆ మస్టు కళంకము, దాంట్లో ఉన్నటువంటి ఆ పనికిరాని మలినమంతా పోయి, వేస్టేజ్ అంతా కూడా పోయి ప్యూర్ గోల్డ్ వస్తుంది. శుద్ధమైనటువంటి బంగారము, మేలిమి బంగారం వస్తుంది బయటికి. మేము ఒక కొంత బంగారము అమ్మి కొత్త బంగారం కొందామని, రింగ్స్ కొందామని ఖజానాకి వెళ్తే ఆ కాసు బంగారాన్ని అతడు కరిగించి రేటు కట్టాడు. ఆ కాసు బంగారం చిన్న రాయి అయింది, చిన్న రాయి. అదేమో ఇంత 2 వేళ్ళంత మందం వెడల్పు ఉంటే అది కరిగిస్తే బియ్యంలో మనకు అకస్మాత్తుగా కనబడే ఒక రాయి ఉంటుంది చూసారు, అంత రాయి. ఇదేంటి మేము ఇచ్చింది ఎంత పెద్ద బంగారం ఇస్తే అది చిన్న రాయి అయింది ఏంటి? అదే అసలైన బంగారం అండి మీ బంగారంలో అన్నాడు. అది మిగిలిన రాగి ఇంకేదైనా కలిస్తే కంచు ఇలాంటివన్నీ అన్నీ పోయినాయి దాంట్లో. అసలైన బంగారం కొంచెమే. నేను అది తీసి మా అమ్మాయికి చూడరా, ఇదిరా బంగారం అండి. ఏంటాడు ఇది అన్నది. అదే మరి బంగారం అంటే, మేలిం బంగారం. విశ్వాసి యొక్క విశ్వాసము అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు అసలైన విశ్వాసం బయటకు వస్తుంది. అప్పటి వరకు నేను విశ్వాసిని అని చెప్పుకునే మాటలు పోతాయి, వాళ్ళు విశ్వాసులండి అని చెప్పించుకునే మాటలు పోతాయి. అసలైన విశ్వాసం అనేది అప్పుడు నిలబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రియులైన వారిని, ఆయన బిడ్డలైన వారిని, విశ్వాసులైన వారిని అగ్ని పరీక్షల గుండా ఆయన నడిపిస్తాడు. ఆది నుండి మనం చూస్తే అగ్ని పరీక్షల గుండా నడిచిన వారు ఒకరా ఇద్దరా, కోకొల్లలున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మోషే గారి దగ్గర మొదలుకొని, అలాగే భక్తుడైనటువంటి యోబు గారు, భక్తవరుడైనటువంటి దావీదు గారు, దానియేలు, ఆసాపు, హేమాను, అపోస్తుడైన పౌలు గారు, ఇంకా అనేకులు ఉన్నారు. వీరందరూ కూడా అగ్ని వంటి శ్రమల గుండా ప్రయాణం చేసి బలమైనటువంటి విశ్వాస యోధులుగా, వీరులుగా వారు వెలుగొందారు. అది విశ్వాసం అనేది పరీక్షింపబడవలసినటువంటి అవసరత ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 66వ కీర్తనలో 10వ చరణం నుండి 12వ చరణం వరకు మనం చదివినప్పుడు దేవుడు తన ప్రజలను ఏ రీతిగా నడిపించాడో వాళ్ళు చెప్తున్నారు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయి రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు.
నీవు బందీగృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. నిజంగా దేవుని బిడలారా, ఇన్ని శ్రమల గుండా నడిపించి, ఇన్ని శ్రమలను చవి చూపించి, ఇన్ని బాధలను, ఇన్ని వేదనలను మన జీవితాలకు అనుమతించి, ఆఖరులో ఆయన ఎక్కడికి నడిపించాడు? సమృద్ధి గల చోటికి మనలను నడిపించాడు. విడిచిపెట్టేయలేదు, ఆయన మనల్ని త్రోసివేయలేదు, ఆయన మనల్ని నిర్లక్ష్యం చేయలేదు, ఆయన మనల్ని ఇంకా బాధ పెట్టాలని అనుకోలేదు. కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత ఆయన మనలను విడిపించి, మనల్ని సంరక్షించి సమృద్ధి గల చోటికి నడిపించాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. నీవు మమ్మను పరిశీలించితివి. దేవుని బిడ్డలంగా మనం విశ్వాసమందు పరీక్షలు ఎదుర్కొంటున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసము బంగారము కన్నా ఎంతో విలువైంది. విశ్వాసం అనేది ఈ లోకంలో మనకి వెండి బంగారాలు లేకపోయినా ఏముండాలండి? పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. దేవుని యందు ప్రబలమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. వెండి బంగారాలు మనం దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేం. మన వెనుక ఆస్తిపాస్తుల్ని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళలేం. లేకపోతే వస్తు వాహనాలని మన వెనకాల తీసుకువెళ్ళలేం. విశ్వాసపు జీవితాన్ని చేతపట్టుకొని మాత్రము ఆయన సన్నిధికి వెళ్ళగలం. అదే మన అంతిమ స్థితి, అదే మన అంతిమ లక్ష్యం. ఇది ఎవ్వరు ఎన్నడూ మర్చిపోకూడదు. మన నిజమైన విశ్వాసాన్ని పరీక్షలే బయట పెడతాయి. విశ్వాసము పరీక్షింపబడలేదు అనుకోండి, మన విశ్వాసము యొక్క బలము ఎంతో మనకి ఎంత మాత్రము తెలియదు. ఆ పరీక్షల్లో మనం ఎంతటి బలమైన విశ్వాసులమో పరీక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుచేత అలాంటి శ్రమల్లో మరింత విశ్వాసాన్ని కలిగి ఉండుటకు మనం నడుం కట్టుకోవాలి, బలమునంతా కూడగట్టుకోవాలి. బలమైన విశ్వాసంలో జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇలాంటి విశ్వాసపు స్థాయిని కలిగి ఉన్న వారికి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏమిస్తానన్నాడు? పేతురు గారు చెప్పారు కదా, మెప్పును మహిమయు ఘనతయు అనుగ్రహింపబడుతుంది అని చెప్పాడు. ఈ లోకంలో మనం కలిగి ఉన్నది విశ్వాసమై. ఆస్తి ఐశ్వర్యాల చేత, పేరు ప్రఖ్యాతల చేత పొగడబడలేదు. మనం ఎవరు మనల్ని మెచ్చుకోవాలా, ఎవరు మనల్ని అభినందించలేదు, ఎవరు మనల్ని గొప్ప చేయలేదు, ఎవరు మనల్ని హానర్ చేయలేదు, గణపరచలేదు. అయినా పర్వాలేదు. ఒకానొక రోజు ఉంది, విశ్వాసమును చేతపట్టుకొని దేవుని రాజ్యానికి వెళితే బలానమ్మకమైన మంచి దాసుడా అని, బలానమ్మకమైన మంచి దాసురాలా అని అందరిలోను, అనగా తండ్రి అయిన దేవుని ఎదుటను, సకల దూతల ఎదుటను, 24 మంది పెద్దల ఎదుటను, సకల పరిశుద్ధుల ఎదుటను ప్రభువు వారిని మెచ్చుకుంటాడు. దాన్ని మించిన అభినందన ఇంకేం కావాలి? ఈ లోకంలో మానవులు మనల్ని పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత, అభినందిస్తే ఏంటి, అభినందించకపోతే ఏంటి, మనల్ని ఘనపరిస్తే ఏంటి, ఘనపరచకపోతే ఏంటి, ఒకరోజు మనం ఘనపరచబడేటువంటి సమయం ఉంది. అది విశ్వాసపు జీవితం ద్వారానే సాధ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అంతస్తు చూద్దాం. ఆరోగ్యము ఆశ్చర్య కార్యములు జరిగించు విశ్వాసం. ఇది 2వ అంతస్తు. ఆరోగ్యము, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మేలులు, ఉపకారములు జరిగించు విశ్వాసము. ఈ లోకంలో ఆరోగ్యం ఎలా వస్తుంది? ఒక అద్భుత కార్యం ఎలా జరుగుతుంది? ఆశ్చర్య కార్యం ఎలా జరుగుతుంది అని అంటే విశ్వాసం ద్వారానే. కొన్ని పర్యాయాలు మన దగ్గరున్న డబ్బు కానీ, మన దగ్గరున్న ఆస్తి కానీ, మనకున్న గుర్రం నీ ఆపద సమయంలో, నీ ఉగ్రత సమయంలో నీ ఆస్తి కానీ, నీ గుర్రం కానీ నీ అక్కరకు రాదని వాక్యం చెప్తుంది కదా. అనేక మంది తమ ఆస్తి అంతస్తులన్నింటినీ అమ్మేసుకున్న బ్రతకలేకపోయారు. మొన్న కరోనాలో ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసినా వారు బ్రతకలేదు. కొన్ని సార్లు మనుష్యులు మనకు అందుబాటులోకి రారు. మన ఆస్తి మన అక్కరకు రాదు, మన యొక్క ఐశ్వర్యం మన అక్కరకు రాదు, మన గుర్రం మన అక్కరకు రాదు. ఒక ఆయన ఆ కరోనా సమయంలో ఆ రోడ్డు ప్రక్కన గిలగిలా కొట్టుకొని చనిపోయే క్షణంలో వాళ్ళ అమ్మాయి వెళ్ళి కాస్త నోట్లో నీళ్లు వేద్దామనంటే ఒకడు పక్కకి లాగేశారు, వెళ్ళొద్దు అని.
తన భార్య అక్కడ ఉండి ఏడుస్తుంది, తన కుమార్తె అక్కడ ఉండి ఏడుస్తుంది. వీడియోలో మనం చూసాం. కళ్ళారా చూస్తుండగా ఆయన అలా కొట్టుకొని గిల్లగిల్ల కొట్టుకొని చనిపోయాడు ఆ రోడ్డు ప్రక్కన. ఇలా తల్లికి పిల్ల, పిల్లకి తల్లి జాడ లేకుండా, తండ్రికి కొడుకు, కొడుకుకి తండ్రి సంబంధం లేకుండా, చిన్న పిల్లడికి కరోనా వస్తే వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వదిలేసి అంబులెన్స్లో ఒకడు సంచిలో బట్టలెట్టుకొని వెళ్ళిపోవడం. అమ్మా నాన్న, అక్క చెల్లి తమ్ముడు వీళ్ళెవరూ నీ దగ్గరికి రారయ్యా, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చే సమయం కాదు, నువ్వు అక్కడవే వెళ్లాల్సిన సమయం. ఊహించామా ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని? కొంతమంది మరణానికి తెగించి వెళ్ళి వాళ్ళని ఆదుకున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు కూడా హాస్పిటల్కి బండి మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళేమి ఆస్తి లేని వారు కాదు, డబ్బులు లేని వారు కాదు, పలుకుబడి లేని వారు కాదు, అంగుబలం లేని వాళ్ళు కాదు, అయినా బ్రతకలేదు. ప్రియులారా, విశ్వాసము ద్వారా ఆరోగ్యము, విశ్వాసము ద్వారా ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం మన జీవితంలో జరగాలి. దానికి అవసరమైంది విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసము. ఈ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అనేది మనకు లేకపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవు. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చూద్దాం మనం. యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమందికి మాత్రం కొన్ని కార్యాలు జరిగాయి, కానీ అందరికీ కార్యాలు జరగల. చదువుదాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేకపోయాను. కారణం ఏంటంటే వారి అవిశ్వాసము వలన. అది వారి అవిశ్వాసం వలన వారిని స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడలా. విశ్వాసం కలిగిన వారందరూ బాగుపడ్డారు, విశ్వాసం కలిగిన వారందరూ స్వస్థపరచబడ్డారు, మేలు పొందారు. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. కానీ వారి అవిశ్వాసమును బట్టి వారిలో కొందరు నష్టపోయినట్లుగా చూస్తున్నాం. అవిశ్వాసము, అల్ప విశ్వాసము, అర్ధ విశ్వాసము ఆ వ్యక్తిని నాశనం చేస్తాయి, దేవుణ్ణి తక్కువ చేస్తాయి, దేవుని కార్యాల్ని శంకిస్తాయి, ఆయన బలాన్ని కించపరుస్తాయి. కాబట్టి అరాకొర విశ్వాసాలతో ప్రభును సేవించడానికి సిద్ధపడద్దు. అల్ప విశ్వాసాలు దేవుని కార్యాలని అడ్డుకుంటాయనే విషయాన్ని గమనించాలి. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో శతాధిపతి ప్రభుని అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికొచ్చుటకు నేను పాత్రుడిని కాదు, నీ మాట సెలవివు చాలు, నా దాసుడు బాగైపోతాడు అన్నాడు. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ ఇట్ ఈస్ కదా. అప్పుడు ప్రభు ఇచ్చిన మాట 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయన వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవరికైనాను ఎంత విశ్వాసం ఉన్నట్లు నేను ఎప్పుడు చూడలేదని ప్రభు చెప్పారు. అది అసలు విషయం. అన్యుడైన శతాధిపతి యేసు ప్రభునందు ప్రబలమైన విశ్వాసం ఉంచాడు. నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అంత పాత్రుని కాదు, ఐ నో వాట్ ఐ యామ్, ఐఎమ్ ఏ సిన్నర్, ఐ నో దట్. కానీ నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుని కాదు. నీవు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడవు, నీవు ప్రభుడవు, నీవు ఒక అధికారివి. నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత సామర్థ్యం కానీ, స్తోమత కానీ, అధికారం కానీ నాకు లేదు. మాట సెలవివు చాలు. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇట్ ఈస్. ప్రభు మాట సెలవీగానే అక్కడ దాసుడు బాగైపోయాడు. విశ్వాసము ద్వారా ఆరోగ్యము, విశ్వాసం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇక్కడ 5,000 మంది ఉన్నారు. ఎలా పెట్టగలము ఆహారం వీళ్ళకి అనంటే, ఏమున్నాయి మీ దగ్గర? ఉన్నాయి ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, కానీ ఏం సరిపోతాయి ఇవి అని. అంటే సరిపోతాయో లేదు అది కూడా మనమే ప్రభుకి చెప్పేస్తాం అనమాట. ఇవి ఏం సరిపోతాయి ప్రభువా, మాకే తెలుసు నీకు తెలీదా అన్నట్టు ఒక్కొక్కసారి ప్రభుని మన జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన్ని ప్రశ్నిస్తాం మనం. కానీ ఈ వీటితో నేను ఏం జరుగుతాయి వీటితో అని. ప్రభు అన్నాడు, అవి పట్టురా, తీసుకురావా, ఏంటి పట్టురా. ఏంటి ప్రభు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకురా. ప్రభు ప్రార్థన చేశాడు, అందరిని కూర్చోమానండి, ఇవి సరిపోతాయి. నోరులు ఎల్లబెట్టి చూస్తున్నారు శిష్యులు. అందుకే మీ విశ్వాసం వృద్ధి పొందాలని చెప్పలా నేను ఇందాక అన్నట్టుగా ప్రభు కార్యాలు చేశాడు. 5,000 మంది పురుషులు తినగా, స్త్రీలు పురుషులు, ఆ స్త్రీలు పిల్లలందరూ తినగా 12 గంపలు మిగిలాయి. అది కాదా అసలైన విశ్వాసం? అద్భుత కార్యం జరగాలంటే విశ్వాసం ఉండాలి. ఆయన మీతో చెప్పినది చేయండి. ఏం చెప్తాడు ఆయన? రండి, సమయం వచ్చింది, 6 రాతి పానల నిండా నీళ్లు నింపండి. ఇది విడ్డూరంగా ఉందే. 6 రాతి పానల నిండా నీళ్లు నింపాలా అంటే ఇంకా 100 మంది చుట్టాలు వస్తారా? వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు సాలవా? 6 రాతి పానల నిండా నింపాలా అని వాళ్ళు అనుకుంటున్నారు.
ఇందాక మరియమ్మ ఏం చెప్పారు? ప్రశ్నించకుండా ఆ! ప్రశ్నించకుండా ఏం చేయాలి మీరు? ఆయన మీతో చెప్పునది చేయండి. అది విశ్వాసం. మనం నోరు మూసుకొని ఆయన చెప్పింది చేద్దాం అని వాళ్ళు అనుకున్నారక్కడ. మిమ్మల్ని అంటలా నేను. వాళ్ళు అనుకుంటున్నారక్కడ. మనం నోరు మూసుకొని మౌనంగా అంటే మౌనంగా అని అర్థం. మౌనంగా మనం ఈ రాతి మనల్ని నీళ్లు నింపుదాం. ఏం జరుగుద్దో చూద్దాం. ఇప్పుడు ముంచి తీసుకువెళ్ళండి. ఆయనేం మాయమంత్రం చేయలా. ఏవో 10 మాటలు అక్కడ అనలా. అనకుండా ఏమన్నారంటే ఇప్పుడు ముంచి తీసుకువెళ్ళండి అంతే. ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోయాయి. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇట్ ఈస్. విశ్వాసమును ఉపయోగించి ఆరోగ్యం పొందుకో, ఆశ్చర్య కార్యములు పొందుకో, అద్భుతములు పొందుకో. అందుకు మన విశ్వాసమే ఒక పరిపూర్ణమైనటువంటి మార్గము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి విశ్వాసపు స్థాయి ప్రభువు నుండి మనం గొప్ప కార్యాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది, దేవునికి ఇష్టునిగా చేసే విశ్వాసం. మూడవ అంతస్తు ఏంటంటే దేవునికి ఇష్టునిగా చేయు విశ్వాసము. మనం దేవుని యందు విశ్వాసులంగా ఉన్నాం కాబట్టి దేవునికి ఇష్టలై ఉండాలి. ఈ లోకానికి మనం ఇష్టలుగా ఉండొచ్చు. 10 మంది మనం అంటే ఇష్టంగా ఉండొచ్చు. కానీ ఆ ఇష్టము ఈ లోకం వరకే. భూమి ఆకాశాలు సృజించిన దేవునికి మనం ఇష్టలుగా లేకపోతే ఆయన ముఖాన్ని చూడలేము, ఆయనతో ఉండలేము, ఆయనకి ఇష్టలుగా ఉండలేము, ఆయన నుండి ఏమి కూడా పొందుకోలేము అనేది గమనించాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసులు చనిపోయినను వారు బ్రతుకుతారు కదా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. వాళ్ళు చనిపోయి ఇంకా బ్రతికే ఉన్నారు. ఉదాహరణ ఇద్దరిని చూద్దాము. ఇది విశ్వాస వీరుల జాబితాలో రాయబడిన సాక్ష్యము. మొదటి వ్యక్తి హేబెలు. ఈయన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనంలో విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్పు పొందెను. ఎవరో? హేబెలు. అతని గురించి రాయబడిన మాట ఏంటి? అతడు మృతి చెందియు ఇంకను మనతో మాటలాడుచున్నాడు. అబ్బా! అతడు మృతి పొందియు ఆయన మనతో మాటలాడుచున్నాడు. ఈజ్ అలైవ్, స్టిల్ ఈజ్ అలైవ్. హేబెల్ స్టిల్ ఈజ్ అలైవ్. ఆయన ఇంకనూ సజీవుడుగానే ఉన్నాడు. చనిపోయాడు గాని ఇంకను సజీవునిగానే ఉండి ఆయన మనతో మాటలాడుచుండెను. ఎప్పుడో చనిపోయాడుగా. ఫ్రమ్ ది బిగినింగ్ హీ వాజ్ డెడ్. కానీ ఆయన ఇంకను సజీవుడుగానే ఉండి మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ క్రింద వచనాలు మనం చదివితే హనోకు గురించి రాయబడి ఉంటుంది. హనోకు దేవుడికి ఇష్టడు గనుక, ఎవరండి? హనోకు దేవునికి ఇష్టడు గనుక అతడు దేవుని చేత కొనిపోబడెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అది అసలు విషయం. కనుక విశ్వాసమే మనలను దేవునికి ఇష్టలుగా చేస్తుంది. ఆయన యందున్న విశ్వాసమే మనలను దేవునికి ఇష్టలుగా చేస్తుంది. ఉదాహరణ దావీదు భక్తుడు 18వ కీర్తన 19వ వచనంలో ఏమన్నాడంటే నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అన్నాడు. ఏమండి? దావీదు భక్తుడు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడు అనంటే ప్రతి విషయంలో దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నాడు. ఫ్రమ్ ది చైల్డ్హుడ్ హీ డిపెండ్స్ ఆన్ గాడ్. ఆయన చిన్నప్పటి నుండి కూడా దేవుని మీద ఆనుకుని బ్రతికిన వాడు దావీదు. దేవునికి ఎంతో ప్రీతి పాత్రమైన వాడు, ఎంతో ఇష్టంగా జీవించిన వాడు. గొర్రెలు మేపుకుంటున్నా, అడవిలో ఉన్న, అరణ్యంలో ఉన్న, ఇంట్లో ఉన్న దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని మీద ఆనుకొని ఆధారపడి జీవించిన వాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు నీ సాక్ష్యం పొందాడు దావీదు భక్తుడు. దేవుని యందు విశ్వాసం ఉంచుట, ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకొని జీవించుటయే అసలైనటువంటి విశ్వాసం కదా. ఆయన పరాక్రమశాలుల మీద ఆధారపడలేదు, తన అన్నదమ్ముల మీద ఆధారపడలేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయన మీద ఆనుకున్నాడు. అన్ని విషయాల్లో ఆయన ముందుగా పెట్టుకున్నాడు, ఆయన వెనకాల ఈయనున్నాడు. 32వ కీర్తన 7వ చరణంలో నా దాగు చోటు నీవే కదా. నా దాగు చోటు నీవే, నా ముందు నీవున్నావు, నీ వెనక నేనున్నా. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారం. ఇది మన జీవితంలో కలిగి ఉండవలసిన ప్రధానమైన అంతస్తు.
ఈ లోకంలో ఎవరికి ఇష్టంగా ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టంగా ఉండాలి. అలాగని లోకానికి అయిష్టలుగా ఉండమని నేను చెప్పడం వల్ల, లోకానికి కూడా మనం ఇష్టంగా ఉండాలి. నాణెమునకు రెండు వైపులా అన్నట్లు మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, లోకానికి కూడా ఇష్టలుగా ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు గ్రంథంలో, యోబు గ్రంథానికి ముందు ఎస్తేరు గ్రంథం, అందులో ఉన్న ఆయన మొర్దెకై మనందరికి బాగా తెలుసు. ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వబడిందండి. 10వ అధ్యాయం 3వ వచనంలో, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. వాట్ ఏ గ్రేట్ విట్నెస్ ఇట్ ఈస్. నిజంగా చాలా గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు మొర్దెకై. కారణం, అతడు దేవుని యందు బలమైనటువంటి విశ్వాసి. చిన్ననాటి నుండి తన కుమార్తెను దేవుని యందు భయభక్తుల్లో పెంచినవాడు. అహష్వేరోషునకు ఇష్టడు, తన ప్రజలకు ఇష్టడు, తన కుటుంబీకులకు ఇష్టడు, దేశస్థులలో అనేకులకు ఇష్టడుగా జీవించాడు. యోబు గారు ఒక మాట అన్నాడు 23వ అధ్యాయం యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గము, చెప్పండి అది, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అంటే గోల్డెన్ మ్యాన్ అన్నమాట. అర్థమైందా? బంగారపు మనిషి, బంగారు మనిషి. మా చిన్నప్పుడు సినిమా అలాంటి పేర్లతో వాళ్ళు మనుషులే, కానీ బంగారు మనిషి అంటే అర్థం ఏంటి? మన పిల్లలు కూడా బంగారం అని పిలుస్తాం. నిజంగా వాళ్ళు బంగారం లాగా ఉండరు. బంగారం అని పిలుస్తాం మనం, బంగారం లాగా ఉండరు వాళ్ళు. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా బంగారమే మనకి, బంగారం అంటాం. కానీ అయినంత మాత్రం బంగారం అవుతారా? అవలేదు. కానీ యోబు గారు ఏమంటున్నారు తెలుసా? నేను మెరిసే సువర్ణము వలె కనబడతా అన్నాడు. నిజమే, యోబు గారు బంగారు మనిషి. ఆయన హీ వాజ్ ఎ గోల్డెన్ మ్యాన్. కారణం, అతని విశ్వాసం అంత గొప్పది. నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, నేను శోధింపబడిన తర్వాత చచ్చిపోను కదా, వాక్యంలో ఉంది. నేను చావను, సజీవుడనై దేవుని కార్యములను తెలియచేస్తాను అన్నట్లుగా ఇక్కడ యోబు గారు ఏమంటాడు తెలుసా అండి? నేను చావను గాని మెరిసే సువర్ణం వలె కనబడతాను అంటే. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్నెస్ ఇట్ ఈస్. నిజంగా తన జీవితంలో ఆ విశ్వాసం ఉంటేనే కదా అతడు తిరిగి బ్రతకగలడు. యోబు గారి యొక్క విశ్వాసం అతన్ని మళ్ళీ జీవింపజేసింది, రెండంతల ఆశీర్వాదం పొందుకునేటట్లు చేసింది, బంగారు మనిషిగా తీర్చిదిద్దింది, ఈ లోకంలో తరతరములకు ఆదర్శవంతంగా నిలిచింది. దేవుని బిడ్డలారా, యోబు గారు ఇంకనూ ఈ భూమి మీద నివసిస్తూనే ఉన్నాడు. ఈజ్ ఎలైవ్. ఆయన కూడా జీవించే ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమును వీడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మన విశ్వాసాన్ని ముద్రించాడు. ఆయన సిలువ శక్తితో, సిలువ రక్తంతో, సిలువ ప్రభావంతో మన విశ్వాసాన్ని ముద్రించాడు. అచంచలమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని మనం గడపాలని, కలిగి ఉండాలని, ఆయన యందు అలాగు అనుసరించాలని మన విశ్వాసాన్ని ఆయన ముద్రించాడు. ఈ విశ్వాసాన్ని మనము అంతము వరకు గట్టిగా కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. అప్పుడే మనకు యేసుక్రీస్తులో పాలుంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆయనలో, ఆయన వారసత్వంలో, ఆయన సింహాసనములో, ఆయన ఆధిక్యతలలో మనకి కూడా పాలు ఉంటుంది. ఈ విశ్వాసాన్ని కోల్పోకుండా గట్టిగా పట్టుకోవాలి, అంతం వరకు గట్టిగా పట్టుకోవాలి. ఆ రీతిగా మన విశ్వాసపు యొక్క స్థితిలో అత్యున్నతమైన అంతస్తుకు ఎదిగేటట్లు అపొస్తలుల యొక్క విశ్వాసం మీద, మన పితరుడైన అబ్రహాం గారి యొక్క విశ్వాసం మీద మన ఆధ్యాత్మిక జీవితాలని నిర్మించుకుందాం, పటిష్టంగా కట్టుకుందాం. విశ్వాసంలో బలవంతులమై అంతం వరకు ఈ లోకంలో ప్రభు మహిమార్థమై జీవించుదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలను అయినా ఇంతవరకు మీరు మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ యందు విశ్వాసం ఉంచిన మేము మా విశ్వాసపు స్థాయి ఏ స్థితిలో ఉందో తెలుసుకొని, పరిశీలన చేసుకొని, ఒకవేళ అట్టడుగు స్థితిలో ఉంటే, అల్పమైన స్థితిలో, అవిశ్వాసపు స్థితిలో
అరాకొరగా ఉన్నట్లయితే మా విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి మరింతగా మీ సహాయాన్ని వేడుకునే కృపను మాకందరికి దయచేయండి. విశ్వాస జీవితంలో మమ్మను పరిపూర్ణులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ నుండి మేము గొప్ప కార్యాలు అనుభవించినట్లుగా, ఆయురారోగ్యాలు అనుభవించినట్లుగా, మీ ఆశీర్వాదములు పొందినట్లుగా, మా జీవిత అంతంలో మీ ఎదుట మంచి ఒప్పుకోలు మేము పొందుకునేటట్లుగా మమ్మల్ని అందరినీ మీరు తీర్చిదిద్దాలని ప్రార్థన చేయించున్నాం. విశ్వాసపు స్థితిలో అత్యున్నతమైనటువంటి అంతస్తు మాకు దయచేయండి. తద్వారా మా విశ్వాసపు జీవితాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరిచి మహింపరిచి అనేకుల జీవితాలని ప్రభావితం చేయగలిగినటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచాలని వేడుకుంటున్నాము. మీరు మాకిచ్చిన ఈ విశ్వాసపు జీవితాన్ని అంతము వరకు గట్టిగా చేపట్టి భద్రంగా కాపాడుకునే కృప దయచేయండి. అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా నా విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పినట్లుగా మేము కూడా అంతం వరకు మా విశ్వాస జీవితాన్ని పరిపూర్ణంగా కాపాడుకునే కృపనిచ్చి మీ దీవెనలతో నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ఆశీర్వాదములు వాక్యం వినిన మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.